అండి. కమ్మటి రొయ్యల కారం ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. పచ్చిమిరపకాయలతో పాటు. ఇప్పుడు రొయ్య పొట్టండి బాగా ఇలా ఈ విధంగా నలిపి చెరుక్కోవాలి చాట్లో వేసి. చాలా ఇసుకగా ఉంటుందన్నమాట. అదిగోండి ఆ విధంగా పొట్టు అదంతా వెళ్ళిపోయేటట్టు క్లీన్ చేసుకోవాలి. బాగా ఇసుక ఎక్కువగా ఉంటుంది. బాగా ఎక్కువగా జాగ్రత్తగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇగోండి ఈ విధంగా బాణలు పెట్టుకొని దాంట్లో ఉట్టిగా ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేయాలండి. బాగా సన్నటి సిమ్లో సెక మీద ఆ విధంగా వేపుకోవాలి. బాగా మంచి వేగిన వాసన రావాలి. ఆ విధంగా చక్కగా సిమ్లోనే బాగా కొంచెం కలర్ మారింది చూసారా, ఆ విధంగా బాగా వేపుకోవాలన్నమాట. ఈ విధంగా వేపుకున్న తర్వాత దాంట్లోకి నేను పచ్చిమిరపకాయలే తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇది వేగిందంతా తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఒక 8-10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అది 50 గ్రాముల రొయ్య పొట్టండి. దాన్ని క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇన్ని పచ్చిమిరపకాయలు తుంపులుగా చేసి వేసుకున్నాను. 7-8 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసాను నేను. డ్రై రోస్ట్గా బాగోదనేసి ఈ విధంగా పచ్చిమిరపకాయలు తర్వాత దాంట్లోనే జీలకర్ర కూడా వేసుకున్నానండి. కొంచెం జీలకర్ర, అదిగోండి జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కూడా వేగిన తర్వాత మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదిగోండి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఒక 10 రెబ్బలు వెల్లుల్లి బాగా చితగొట్టుకున్నాను. ఇగోండి ఈ విధంగా పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు కలిపి మిక్సీ పట్టుకోవాలి. రోట్లో అయితే ఇంకా కమ్మగా ఉంటుంది. రోలు అందుబాటులో లేదు, అందుకని ఈ విధంగా చేశాను. అది మెత్తగా పౌడర్ పేస్ట్ అయిన తర్వాత ఇదిగోండి మనం వేయించి పెట్టుకున్న రొయ్య పొట్టుని తీసి ఇదిగోండి ఈ విధంగా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకుంటే బాగోదండి. బరకగా ఇగో ఈ విధంగా వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి రొయ్య పొట్టు కారం. మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.